శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది నవంబర్ మాసంలో చూసుకున్నట్లయితే మనకి మీనంలో శని, కుంభంలో రాహు ఉన్నాడు. 1వ తేదీ నుంచి చంద్రుడు రాహుతో కలిసి ప్రయాణం జరుగుతుంది. 30 రోజులకి 12 రాసులు తిరుగుతాడు. అలాగే గురువు కర్కాటకంలోకి వచ్చేసి ఉన్నాడు నవంబర్కి. కాకపోతే 12వ తేదీ మరలా వక్రిస్తున్నాడు గురువు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన అంశం. కేతువు వచ్చేసి మనకి సింహంలోని, శుక్రుడు 2వ తేదీ వరకు కన్యలో ఉంటూ 2వ తేదీ మళ్ళా తులలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి శుక్రుడు 27వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 25 రోజుల పాటు తులలో రవితో కలిసి ఉంటాడు శుక్రుడు. అయితే రవికి నీచభంగ రాజ్యోగం కూడా అవుతుంది గోచారంలో, జన్మజాతకంలో కదా. ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి నీచభంగ రాజ్యోగంగా తీసుకోవాలి. అలాగే కుజుడు బుధుడు ఇద్దరు కూడా వృశ్చికంలో ఉంటూ ఆ యొక్క బుధుడు వక్రగతి 24వ తేదీ మరలా వక్రిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఇంకోటి ఏంటంటే రవి 17వ తేదీ వృశ్చికంలో రవి కుజుడితో వెళ్ళి కలుస్తాడండి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి అనేటువంటి శుక్రుడు పంచమంలో ఉంటూ తర్వాత 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. సో వెరీ కేర్ఫుల్గా మీరు 2వ తేదీ వరకు మాత్రం నవంబర్ మాసంలో ఈ ప్రేమ వ్యవహారాలు, షేర్ మార్కెట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయం విషయంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే 2వ తేదీ తర్వాత 6వ స్థానంలోకి రవితో కలిసి ఉంటున్నాడు. అయితే రవి ముందుగా వెళ్ళడు, అంటే ముందుగానే ఉంటాడు. 17వ తేదీ వరకు ఉంటాడు అక్కడ. 17వ తేదీ తర్వాత వృశ్చికంలోకి వెళ్ళిపోతాడు రవి. కాకపోతే ముందుగా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి రవిని వెళ్ళి కలుస్తున్నాడు. కాబట్టి ఇది 6వ స్థానం శుక్రుడు అనేటువంటిది స్త్రీ శాపము అంటారు. అంటే స్త్రీల విషయంలో పాస్ట్ లైఫ్లో మనం చేసినటువంటి కర్మ ఆ రూపంలో వస్తుంది. కాబట్టి ఈ సమయంలో వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే బుధుడు కుజుడు సప్తమంలో ఎప్పుడైతే ఉన్నారో ఇది వివాహము, వివాహ జీవితము, అలాగే ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చూపిస్తుంది. దీంతోపాటు 2వ స్థానాధిపతి బుధుడు 2, 5 అధిపతి, అంటే సంతానము, సంతానానికి ఇచ్చే ధనము, సంతాన కారకుడు, ఫ్రెండ్స్, ఈ యొక్క విషయాల్లో పార్ట్నర్షిప్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా ఇక్కడ గోచరిస్తుంది. ప్రధానంగా ఇక్కడ 4వ అధిపతి ఎప్పుడైతే 6లో ఉంటున్నాడో నీచబడి ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే అందులో 1, 2వ తేదీలు మీరు ఉద్యోగం కోసం ఎవరికైనా పలానా వ్యక్తికి ధనం ఇస్తే మనకు ఉద్యోగం చూపిస్తాడు అనుకునేటువంటి అంశాల్లో 1, 2 తేదీలు పొరపాటును కూడా ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక 3, 4 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీకు అంటే కొన్ని విషయాల్లో, అంటే వ్యాపార సంబంధించినటువంటి అంశాలలో కొన్నిసార్లు మనం తొందరపడి ఏవో నిర్ణయాలు తీసుకుంటాం, ఎక్కువ ఆశపడి. అలాంటివి చేయకండి దయచేసి. కాకపోతే 3, 4 తేదీలు కాస్త వివాహం కోసం చేసే ప్రయత్నాలకు ఫలిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాస్త మీకు ఇప్పుడు వచ్చేటువంటి సంబంధాలన్నీ కూడా ఎలాంటివి వస్తాయంటే కొంచెం అగ్రెసివ్గా, హైపర్గా, తెలివితేటలు ప్లస్ స్ట్రాంగ్గా ఉండేటువంటి పర్సన్స్ ఎక్కువగా వస్తారు ఈ సమయంలో. 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రధానంగా మీరు ఇప్పుడు ఈ సమయంలో, అంటే కేతు ఇంకో సంవత్సరం 2 నెలల పాటు అక్కడ ఉంటాడు. కాబట్టి మీరు ఈ సమయంలో ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా ఒక కోర్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సప్తమంలో కేతు కుజుడుంటూ 4వ స్థానంలో కేతు ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయంలో లేదా పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సప్తమం అంటే వ్యయాధిపతి సప్తమంలో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు అయితే ఉన్నాయి. అయితే మీరు విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి ప్రస్తుతం గోచారంలో కుజుడు వృశ్చిక రాశిలోకి వచ్చున్నాడు, గుర్తుపెట్టుకోండి. అయితే కుజుడు ఎప్పుడైతే వృశ్చికంలోకి ఎంటర్ అయ్యాడో, ఇది నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నా, దీనికంటే ముందే ఎంటర్ అయిపోయాడు, ఒక 10-15 రోజుల ముందే. ఇది ఏమిస్తుంది ఇక్కడ అంటే కుజుడు ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు
ఇది ఇచ్చే రిజల్ట్స్ ఎవరికైనా వాళ్ళ జన్మజాతకాల్లో స్ట్రాంగ్గా కుజుడున్నాడు అన్నప్పుడు వారికి భూయోగాన్ని, మిలిటరీ డిపార్ట్మెంట్స్, ఐపీఎస్, ఐఏఎస్ లాంటివి ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత స్ట్రెంత్ని, ఇప్పుడు చూడండి మనకు అవుట్స్కర్ట్స్లో ల్యాండ్స్ రేట్స్ ఆగిపోయాయి అని బాధపడుతున్నాను చూసారా, ఆ ల్యాండ్ రేట్స్ కాస్త హైక్ అవ్వడము, మంచి బిజినెస్ రావడము, కొన్ని ల్యాండ్స్కి ఎప్పుడైతే బుధుడు వచ్చి మనకి వృశ్చికంలో కలుస్తున్నాడో బిజినెస్ సెంటర్లు అంటే మంచి రేట్లు పెరగడం లాంటిది ఇస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే వ్యాపార సంబంధించిన విషయంగా మీరు ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇది సరైన సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది జన్మజాతకంలో అసలు ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా కేవలం ఏలినాటి శని ఉంది అందుకే నాకేం కలిసి రావట్లేదు, లేకపోతే నాకు కాలసర్ప యోగం ఉంది అందుకే కలిసి రావట్లేదు అని ఊరికే అసలు పెద్దగా ఎఫెక్ట్ చూపించినటువంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం భయపడ్డం కాదు, శాస్త్రం అంటే అసలు రూట్ ఎటుంది. ఇప్పుడు చూడ మనం ఒక గమ్యానికి చేరుకోవాలి, అప్పుడు ఏం చేస్తాం, మనం చక్కగా ఫోన్ తీసుకొని లొకేషన్ టైప్ చేస్తాం. లొకేషన్ టైప్ చేస్తే వే చూపిస్తుంది మనం గమ్యం చేరుకోవడానికి. అలాగే ఆస్ట్రాలజీ కూడా ఏంటంటే అందరికీ ఇవాళ రేపు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ధనపరమైనటువంటి ఇబ్బంది. ఎందులో ఏ రంగంలోకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, అయితే మీరు ఆ రంగం ఎంచుకున్నా కూడా దాని మీద మీరు పర్టికులర్గా వర్క్ చేయాలి. దాని మీద డబ్బులు వస్తాయంటే మనం ఏ పని మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోయినా, దాన్ని సరిగా పట్టించుకోకపోయినా వస్తాయని అర్థం కాదు. ఆ రూట్లో మీకు అంటే ఇక్కడ నుంచి మీరు ఉదాహరణకి తిరుపతికి వెళ్ళాలి, 700 కిలోమీటర్లు, ఈ రూట్లో వెళ్తే వస్తాయి అంటే ఆ రూట్లో ఖచ్చితంగా మీరు ప్రయాణం చేస్తూ ఉండాలి. మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుందంటే కుందేలు తాబేలు కథలాగే ఉంటుంది. అది వెళ్ళేటి స్పీడ్గా వెళ్ళి మధ్యలో ఆగి కొంచెం నిద్రపోయినప్పుడు ఎలా అయితే తాబేలే గెలుస్తుందో, కాన్స్టెంట్గా ఆ రూట్లో ప్రయాణం చేసేవాడు ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే దీనికి ఏమిటంటే మీ రెండవ అధిపతి, మీ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ మార్గాల ద్వారా మీకు ధనం వచ్చే యోగం ఉంది, మీ సెకండ్ లార్డ్ ఎవరు, అసలు మేషం నుంచి మీనం వరకు సెకండ్ లార్డ్ ఎవరు, మీకు ఏ రూట్లో ఉంది, అది వదిలేసి మనకు కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. నేను ఫలానా ఇంట్రెస్ట్ అండి, ఫైన్, తప్పేమీ కాదు. కానీ మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది హాబీ వరకు ఉంటే ఓకే, కానీ దాని మీదే కంప్లీట్గా మీ యొక్క లైఫ్ ఆధారపడి మీ యొక్క సాంసారిక జీవితాన్ని కూడా దాని మీదే పనం పెట్టినట్లయితే ఏమవుతుందంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతుంటారు మనం రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, పాపకత్తెరలో ఉన్నాడా, శుభకత్తెరలో ఉన్నాడా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కరెక్టా కాదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి వ్యాపార యోగాలు ఉన్నాయి, వ్యాపారం పెట్టకూడని సమయంలో వ్యాపారం పెడతాడు, అప్పుడు రాంగ్ రూట్లో అంటే అది వ్యాపార యోగం ఉన్నప్పటికీ పెట్టకూడని సమయంలో స్టార్టింగ్లో కనుక అతను వ్యాపారంలో మొదలు పెట్టినట్లయితే ఇబ్బంది వస్తుంది. అలా అవన్నీ చూసుకోవాలి. అలా కాదండి జాబే, కొంతమందికి ఇక్కడ జాబ్ చేస్తే బాగుంటుంది, ఇంకొంతమందికి వేరే రాష్ట్రాలు మారితే బాగుంటుంది, మరికొంతమందికి వేరే దేశాలకు వెళ్తే బాగుంటుంది, మరికొంతమంది వాళ్ళు మీడియేటింగ్ రిలేటెడ్ బిజినెస్లే చేయాలి. కాంట్రాక్ట్ బిజినెస్లు అంటే వేరే వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని వీలు చేయడం, లేకపోతే మీడియేటింగ్గా ఉంటూ చేయడం, ఇలాంటివి ఉంటాయి బిజినెస్లు. అంటే ప్రోడక్ట్ రిలేటెడా, లేనట్లయితే ప్రోడక్ట్ కాకుండా సర్వీస్ రిలేటెడ్ బిజినెస్లు చేయాలి. అసలు ఎప్పుడు కరెక్ట్, పెద్ద మొత్తంలో చేస్తే మంచిదా, చిన్న మొత్తంలో ఏదో సైలెంట్గా ఉండి చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ తెలియకపోతే ఏమవుద్దంటే పెద్ద మొత్తంలో ఏదో కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, అవన్నీ పోతాయి, ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఇక్కడే వెతుక్కుంటూ ఉంటారు జాబ్ కోసం, వాళ్ళకి విదేశాల్లోనూ లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్తే వస్తుందని ఉంటుంది, పాపం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మనకేంటంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది స్పెసిఫిక్గా నువ్వు ఈ సమయంలో ఈ పని చేస్తే నీకు చాలా బాగుంటుంది, నువ్వు ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఈ రూట్లోకి వెళ్తే బాగుంటుంది అని ఒక మార్గ నిర్దేశం చూపించేది. జ్యోతి అంటాం అందుకే దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక జ్యోతిలా వెలుగుని చూపించేది. అంతేగాని ఏలినాటి శని ఉందని భయపడ్డము, కాలసర్ప యోగం ఉందని భయపడ్డము, లేకపోతే ఇంకోటి ఏదో మహాదశ నడుస్తుందని భయపడడానికి కాదు. మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే అక్కడ నిలబడి భయపడం, ప్రయాణం ఎటు వెళ్ళాలో చూసుకుంటూ వెళ్ళిపోతాం